నమస్కారం అండి. నేను మీ బాబురావు. వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం. ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రదేశం రావడం జరిగింది. ఎందుకు అంటే వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వేరే మహబూబాద్, భూపాల్పల్లి ఇటువంటి జిల్లాల నుండి మ్యాక్సిమం నాకు రోజుకు 5 నుంచి 10 ఫోన్లు రావడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడే విమానాశ్రయం, వరంగల్లో విమానాశ్రయం ఎప్పుడైతే శంకుస్థాపన చేశారో మొన్న రామ్మూర్తి నాయుడు గారు వచ్చి ఇక్కడ చేయడం జరిగింది. దాని గురించి ఆయన గురించి మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి విపరీతమైన ఫోన్స్ రావడం జరుగుతుంది. అప్పుడు అందరూ ఫోన్లు చేసి ఒక వెంచర్ సార్, ఒక మంచి వెంచర్ను దగ్గరలో చూపించండి అని చెప్పేసి ఫోన్లు రావడం జరుగుతుంది. అందుకొరకే నేను ఖమ్మం రోడ్లో ఉన్నటువంటి ఒక వెంచర్, బ్యూటిఫుల్ వెంచర్కు రావడం జరిగింది. ఆ వెంచర్ యొక్క చైర్మన్ గారు సార్ మేరు అశోక్ గారు, ఈ సైటుకు చైర్మన్ గారు, వారి మాటల్లో దీని యొక్క అభివృద్ధిని, దీని డెవలప్మెంట్లు, ఎన్ని ఎకరాలు ఏంటి, దీని యొక్క అన్ని విషయాలు తెలుసుకునే కొరకు వారిని సార్ చెప్పండి సార్. ఈ మొత్తం మాది శ్రీ లక్ష్మీ నివాస్ డెవలపర్స్. దీంట్లో 26 ఎకరాల సువిశాలమైనటువంటి మెగా వెంచర్ ఇది. ఈ ఖమ్మం హైవేలోనే ఇది పెద్ద భారీ ప్రాజెక్ట్. ఇది మనకు 80 ఫీట్ రోడ్ను ఇంటర్నల్ రోడ్తో జాతీయ రహదారి ఆనుకొని మనకు లోపలికి వస్తుంది. ఇది రింగ్ రోడ్కు కనెక్టివిటీ రోడ్ ఇది. తర్వాత ఇంటర్నల్ రోడ్లన్నీ 30 ఫీట్ రోడ్. ఈ 80 ఫీట్ రోడ్ను మేము విత్ సెంట్రల్ లైటింగ్ తోటి ఇవ్వడం జరిగింది. అట్లనే 30 ఫీట్ రోడ్ అన్ని కూడా బీటీ రోడ్లు ఇస్తున్నాం. అట్లనే దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ సిస్టమ్ ఇస్తాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పోల్స్, తర్వాత వైర్లు, కరెంట్ అంతా ఇస్తాం. అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంకు 24/7 మీకు వాటర్ వచ్చే విధంగా అదేవిధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే కాకుండా ఇది ఖమ్మం హైవేకి రెండో బిట్టుగా ఉంటుంది. ఇప్పుడు మామ్నూరు ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇప్పుడు వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండే విధంగా ఉండేటువంటి ఏకైక సైటు మా శ్రీ లక్ష్మీ నివాస్ డెవలపర్స్. కాబట్టి ప్రజలు ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి ఏదైతే వరంగల్ చుట్టూ రింగ్ రోడ్డు కూడా ఇది చాలా దగ్గరలో ఉంటుంది. రింగ్ రోడ్డుకు కనెక్టివిటీ రోడ్ కూడా మన దాంట్లోకి వెళ్ళే బైపాస్ అవుతుంది. కాబట్టి రేపు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కూడా దీంట్లోకి వెళ్ళే బయటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలే కాదు, ఇటు మన ఖమ్మం కానీ, కరీంనగర్ కానివ్వండి, ఈ తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకి ఇవాళ వరంగల్ మామ్నూరు ఎయిర్పోర్ట్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నది. ఈ ఎయిర్పోర్ట్ వాళ్ళు డొమెస్టిక్ తర్వాత కార్గో కలిపి కొచ్చిన్ స్టైల్లో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ముందుకు రావడంతో ఇవాళ ఖమ్మం హైవే వరంగల్ ప్రజలకి ఇది మంచి ఆశాజనకంగా ఉన్నటువంటి ఎయిర్పోర్టు. కాబట్టి వరంగల్ నగర ప్రజలకు కానీ, చుట్టుపక్కల ప్రజలకు కానీ ఈ సైట్ చాలా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ 2 మినిట్స్లో మనం ఎయిర్పోర్ట్కి పోవచ్చు, అంతా దగ్గర ఉంటుంది. అదేవిధంగా ఇది రాష్ట్ర ప్రభుత్వంతో ఆమోదించబడ్డటువంటి వెంచర్. ఇది టీఎస్బీ పాస్ ద్వారా లేఅవుట్ పర్మిషన్ తోటి, అప్రూవల్ తోటి నడుస్తున్న లేఅవుట్. కాబట్టి ప్రజలు వెంటనే కొనుక్కుంటే స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. మేము ఓవరాల్గా 14 నుంచి 15 వేల వరకు ప్రజలు చెప్తున్నాం. ప్రజలు వస్తే ఆ విధంగా మంచి ప్లాట్ను తీసుకునేటువంటి అవకాశం ఉంది. మీకు ఏమైనా ఉంటే ఇంకా డౌట్. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది సార్ ఎయిర్పోర్ట్ నుంచి? 4.5 కిలోమీటర్స్. 4.5 కిలోమీటర్స్. ఈ రోడ్డు 80 ఫీట్స్ రోడ్డు ఎక్కడికి కనెక్ట్ అవుతుంది? ఇది మా సైట్ వెనుకనే ఒక 150 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంది. ఓకే, అది రింగ్ రోడ్డుకు కనెక్ట్ అవుతుంది. ఆ రింగ్ రోడ్డుకి కనెక్ట్ అయ్యే రోడ్డు రేపు మీరు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు రాంపూర్ నుంచి దామర్ వరకు ఆల్రెడీ ఒక ఫేజ్ రింగ్ రోడ్ అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఏక్షలా టెక్నో స్కూల్ వరకు ఖమ్మం హైవేకి ఇంకో ఫేజ్ ఉంది. మీరు వచ్చేటప్పుడు ఈ హైవే నుంచే రింగ్ రోడ్ నుంచి వచ్చి కనెక్టివిటీ నుంచి మన సైట్లోకి వెళ్ళి బైపాస్ అయ్యేటువంటి అవకాశం, ఖమ్మం రోడ్ కనెక్టివిటీ ఇచ్చే అవకాశం. ఇక్కడ ఎగ్జిట్ ఇస్తారు. ఎగ్జిట్ ఇచ్చేసి ఖమ్మం రోడ్కు మీరు హైదరాబాద్ రింగ్ రోడ్ ఎక్కితే, హైదరాబాద్ నుంచి రింగ్ రోడ్ ఎక్కాలంటే అయితే లెఫ్ట్ నుంచి ఎక్కాలి, దిగేటప్పుడు రైట్ నుంచి దిగాలి మనం. ఇప్పుడు ఇది దిగడానికి ఉండేటువంటి లింక్ రోడ్ ఇది. మన సైట్ నుంచి 80 ఫీట్ల రోడ్ బయటికి మాస్టర్ ప్లాన్ లో పెట్టారు. మనం అదే విధంగా 80 ఫీట్ తీసాం. మళ్ళీ మేము దీన్ని సీసీ రోడ్స్ తోటి బిల్డ్ చేసినాం. ఈ రోడ్ని ప్యూర్గా సీసీ రోడ్తో సెంట్రల్ లైటింగ్ తో చేసినాం. రేపు హైదరాబాద్ నుంచి ఎవరు రింగ్ రోడ్ ఎక్కి దిగాలన్నా మన సైడ్లోకి వెళ్ళి బైపాస్ కావాలి. అంటే ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ ఇది. మళ్ళీ ఏంటంటే ఈ సైట్కి జాతీయ రహదారిని ఆనుకొని ఉంటుంది. ఇటు రింగ్ రోడ్కి నియర్ బై ఉంటుంది. వెనక 150 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డు, మన దాంట్లో 80 ఫీట్ రోడ్డు. అదేవిధంగా పున్నెల్ టు ఐనవోల్ రోడ్డు
ఆటో. అది కూడా నియర్ గా మనకు ఆనుకొనే ఉంటది. ఓకే. మొత్తం ఒక 5 రోడ్ల నెట్వర్క్ లో ఉన్న సైట్ ఇది. ఓకే ఓకే 5 రోడ్లు చుట్టుపక్కల 5 రోడ్ల నెట్వర్క్ కి దగ్గరలో ఉంది. జెన్యున్ ప్రాజెక్ట్, జెన్యున్ గా మేము డీల్ చేస్తున్నాం. కస్టమర్లు ఇందులో కొనుక్కున్న వాళ్ళకి స్వర్గధామని. ఎందుకంటే రాబోయే కాలంలో, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్థాయి అక్కడ కొన్న వాళ్ళకి ఇప్పుడు 70 నుంచి 80 వేల రూపాయలు ఉంది గజం. కాబట్టి రేపు రాబోయే కాలంలో ఆర్థిక నిపుణుల అంచనా ఏంటంటే జస్ట్ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కానీ ఇంకా మంచిగా రియల్ ఎస్టేట్ అనుభవం ఉన్న వాళ్ళు చెప్పింది ఇది 40 నుంచి 50 వేలు అవుతుంది అనేటువంటి ఒక అంచనాతో అంచనాలు ఉన్నాయి. వాళ్ళు దీన్ని కోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటే వాళ్ళకి భవిష్యత్తుకి బంగారు గని అవుతుంది. వాళ్ళ ఓకే సార్. ఇప్పుడు 14-15 నెగోషియబుల్ రేట్స్ సార్. ఇంకా దీని చుట్టుపక్కల బట్టి వాళ్ళ పేమెంట్ మోడ్ బట్టి చుట్టుపక్కల హైలైట్స్ దీనికి ఇంకా ఒక ఎయిర్పోర్ట్ కాకుండా ఇంకేమైనా హైలైట్స్ ఉన్నాయా? రోడ్ అనేది పెద్ద రింగ్ రోడ్, రోడ్స్ కాకుండా రహదారి పెద్ద సెట్ రోడ్స్ కాకుండా విద్యా సంస్థలకు వచ్చి ఇక్కడ ఆల్రెడీ ఎస్ఆర్ ప్రైమ్ వరదరెడ్డి గారు ఇక్కడ ఆల్రెడీ ల్యాండ్ తీసుకున్నారు. ఆల్రెడీ ఒక బ్రాంచ్ నడుపుతున్నారు. అదే విధంగా పక్కనే ఏక్షిలా టెక్నో స్కూల్ అనేది ఒక స్కూల్ ఉంది. మా సైడ్ కి 2 దిక్కుల 2 విద్యా సంస్థలు ఉన్నాయి స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి. అదే విధంగా వాగ్దేవి యూనివర్సిటీ, వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ గా ఉండేది. ఇప్పుడు అటానమస్ యూనివర్సిటీగా అది వెలుగొందింది. ఖమ్మం రోడ్డుకు వాగ్దేవి విద్యా సంస్థలు అనేది పెద్ద అసెట్. ఇప్పుడు మా సైట్ కి జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలోనే విద్యా సంస్థలు ఉండడం కూడా మనకు చాలా మంచి. ఇంకేమైనా టెంపుల్స్ కానీ ఇవన్నీ మన దగ్గర కాకతీయులు నిర్మించినటువంటి ఐనవోల్ టెంపుల్ కొంచెం ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. ఐనవోల్ టెంపుల్ కూడా చాలా ప్రతిష్టాత్మకమైన టెంపుల్. అది దాదాపు జనవరి మాసం నుంచి జనవరి ఉగాది వరకు కొన్ని లక్షల మంది ఐనవోల్ టెంపుల్ ని విజిట్ చేస్తారు. అది చాలా ప్రతిష్టాత్మకమైన టెంపుల్. ఇది ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ చేస్తారు సార్ మీరు? ఇది మనకు మనం రేరాలో అప్రూవల్ అయినా, రేరా మాకు అప్రూవల్ ఉంది. టీఎస్బీ పాస్ లో మనం లేఅవుట్ అప్రూవల్ తో పాటు రేరాలో కూడా మనం ఉన్నాం. రేరా అప్రూవల్ వచ్చింది. రేరా అప్రూవల్ ప్రకారం మనం 2 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2 సంవత్సరాలు మనం మెయింటైన్ చేయాలి. ఆ విధంగా మెయింటైన్ చేస్తారు. ఓకే సార్. ఇంకేమున్నాయి సార్? ఇంకా ఇవన్నీ కర్బన్ సోర్స్ పెట్టిస్తారా సార్? బ్లాక్ వైజ్ ప్లాట్లకు బ్లాక్ వైజ్ పెడతాం అంతే. తర్వాత మీకు ఆల్రెడీ పైప్ లైన్ సిస్టమ్ కూడా ఏ ఫ్లాట్ కా ఫ్లాట్ చాంబర్లు ఇస్తున్నాం. డైరెక్ట్ వాళ్ళు ఇల్లు కట్టుకుంటే దానికి చాంబర్ కనెక్ట్ చేసుకోవచ్చు. వాటర్ పైప్ ట్యాప్ కనెక్షన్ కూడా ఇస్తున్నాం. అంటే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు అంటే దగ్గర ఉంది కాబట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళకు పర్మిషన్ అలవోకగా వస్తుంది, లోన్స్ వస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్ చాలా మంది బ్యాంక్ లోన్స్ ఉన్నాయి అవైలబుల్. బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి వెంటనే పర్మిషన్ వస్తుంది. అది కూడా టీఎస్బీ పాస్ ని అప్లై చేసుకోవాలి. టీఎస్బీ పాస్ అనేది సింగిల్ విండో. దాని ద్వారానే ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు మనం పర్మిషన్ కి అప్లై చేసుకోవాలి. వెంటనే పర్మిషన్ వస్తుంది. వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. లోన్ కూడా వెళ్ళొచ్చు. ఓకే సార్. ఇంకొకటి ఇన్ఛార్జ్ వరంగల్ ఇన్ఛార్జ్ కుమరన్న గారు, ఇది ఒక్కటే ఎందుకు కొనాలి అనే దాని మీద ఒక 2 మాటలు చెప్పాలి. ఎందుకు కొనాలి ఇక్కడ ఈ సైట్లో ఇంత నియర్గా దీన్ని ఎందుకు కొనాలి? నా అభిప్రాయం ఎందుకు కొనాలని తెలుసుకోవాలని నా కోరిక ఉంది. కాబట్టి చెప్పండి, 1 నిమిషం ఇది చెప్పండి ఎందుకు కొనాలనుకుంటున్నాను. మా ఇన్ఛార్జ్ వరంగల్ ట్రై సిటీ ప్రాపర్టీస్ యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదాలు. మరియు మన ఈ వెంచర్ చైర్మన్ అశోకన్న గారికి, గడ్డం రావణ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు వరంగల్ ఎయిర్పోర్టుకు అతి సమీపంలో 4.5 కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ ఉన్నది. అంటే మనం కరెక్ట్ కార్లో ఒక 4 నిమిషాలల్లా మనం ఎయిర్పోర్ట్కి పోయేంత దూరంలో ఈ వెంచర్ ఉన్నది. రేపు రాబోయే రోజులల్లా ఈ వెంచర్లో ఈరోజు 25 నుంచి 30 లక్షలు పెట్టి ప్లాట్ కొంటే కనీసం ఒక 4-5 సంవత్సరాలల్లా ఇది దాదాపుగా ఒక 400 కోటి రూపాయల వరకు ఉండేటువంటి ఆస్కారం ఉన్నది. ఎందుకంటే మన కళ్ళ ముందే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు అక్కడ చుట్టుపక్కల అసలు ఇల్లు లేకపోయేది. ఆ రోజు 5,000 గజం ఉన్నటువంటి కస్టమర్స్ ఈరోజు 70 నుంచి 80 వేలు కొనుక్కుంటారు. రేట్లు పలికినటువంటి రోజులు. ఇక్కడ కనుక ఏ కస్టమర్ అని ఇక్కడ ప్లాట్ కొనుక్కుంటే వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. కనీసం ఒక 5 సంవత్సరాల కోటీశ్వర్లు అయ్యే అవకాశం బాగున్నది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అనేది మనకు కొత్తగూడెం, భద్రాద్రి జిల్లా, ఏటూరు నాగారం, కరీంనగర్ లాంటి చుట్టుపట్టు 4-5 జిల్లాల నుంచి ఇక్కడికి రాగలుగుతారు. ఇక్కడ బిజినెస్ మెన్స్ అందరూ ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటారు. ఎవరైనా ఢిల్లీకి పోవాలన్నా, ఆస్ట్రేలియా పోవాలన్నా,
లేకుంటే అమెరికా పోవాలన్నా, పిల్లల చదువుల కోసం పిల్లలు జాబ్ చేస్తే అక్కడ పోవాలనుకున్నా ఇలా హైదరాబాద్ ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు. ఈరోజు వరంగల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబోతుంది కాబట్టి ఇక్కడ కనీసం ఒక 50,000కు పైన ఉద్యోగాలు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్లాట్ కొనుక్కొని మీరు ఇల్లు కట్టుకున్నా లేకుండా మీరు మళ్ళీ అమ్ముకున్నా కూడా ఈ ఒక 3 నుంచి 4 అంతల రేట్ వస్తుంది. కాబట్టి భూమి ఎందుకు కొనాలి, భూమి మీద పెడితే మనకు నష్టం లేని దానికి ఈరోజు ఒక అమ్మాయి పేరు మీద ఒక 25-30 సంవత్సరాలు ఉన్నటువంటి జంట భార్యాభర్తలు ఒక ప్లాట్ తీసుకుంటే ఆ అమ్మాయికి మీరు పెళ్లి మర్చిపోవచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్లికి వచ్చేవరకు ఇక్కడ ఉన్న ప్లాటు కనీసం 1 కోటి నుంచి 2 కోట్ల వరకు పెరిగేటువంటి భూమి, అటువంటి వెంచరు, అటువంటి ప్లాట్ ఇక్కడ ఉన్నది. కాబట్టి నియర్లీ ఈరోజు 4 కిలోమీటర్ల నుంచి ఉన్నటువంటి మన వెంచరు సిటీకి అతి నియర్లో ఈరోజు బొల్లికుంట క్రాస్ వరకు సిటీ వచ్చింది. మనకి ఎక్కడో చౌరస్తా కాదు కదా సిటీ, రంగశాపేట కాదు, బొల్లికుంట కాడ మీరు వచ్చి ఒక్కసారి వెంచర్ చూసుకుంటూ పక్కకు నియర్లీ సిటీ ఉన్నదంటే మీరు వెంచర్ చూడగానే ఎమ్మటే కనబడుతుంది. ఆ జస్ట్ 1/2 కిలోమీటర్ వరకు వరంగల్ సిటీ దీనికి దగ్గరకు వచ్చింది. కాబట్టి ఇక్కడ నుంచి ఇంకొక 15-20 కిలోమీటర్లు వర్ధన్నపేట వరకు రేపు సిటీ కాబోతుంది మన కళ్ళ ముందే 10 సంవత్సరాలలో. కాబట్టి ఇది సెంటర్ అయిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ఇక్కడ ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఈ నియర్లీ దగ్గరనే వాగ్దేవి కాలేజ్ ఉన్నది, చాలా ఎస్ఆర్ ప్రైమ్ ఉన్నది. మీ పిల్లలను చదివించుకోవడానికి ప్రైవేట్ కాలేజీలలో పెట్టి లక్షలు భయపడి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడి నుంచి పిల్లలను పంపించడానికి అతి సమీపంలో ఉన్నటువంటి వెంచర్ అతి చేరువలో ఉన్నటువంటి వెంచర్. కాబట్టి మీరు ఇక్కడ ఒక ప్లాట్ కొనుక్కుంటే తర్వాత మా చైర్మన్ అశోక్ అన్న కానీ, గడ్డం రవణ కానీ, బాబురావు అన్న కానీ వీళ్ళందరూ గుర్తుకొస్తారు కస్టమర్లకు. మీ అందరికీ నమస్కరించి మేము సెలవు తీసుకుంటున్నాం. కుమరన్న గారు చక్కటి విశ్లేషణ, ఎందుకు కొనాలనే దాని మీద. రవి గారు ఒక్కసారి మీ వాయిస్ ఇవ్వండి సార్. నమస్కారం అండి, నా పేరు గడ్డం రవి, మేనేజింగ్ పార్ట్నర్ని. ఇప్పటిదాకా మా పార్ట్నర్ మేయర్ అశోక్ గారు, కుమరన్న గారు చాలా విషయాలు చెప్పారు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన ఇన్వెస్ట్మెంట్ పెట్టేది డబ్బులు రావడం కోసం. రైట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నా. ఎయిర్పోర్టు, విద్యా సంస్థలు, రింగ్ రోడ్డు ఇవే కాకుండా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. తను వచ్చిన వెంటనే 6 నెలలకే ఏమని ప్రకటన చేసిందంటే, వరంగల్ను 2వ రాజధాని చేస్తాం. రెండో రాజధాని చేస్తామని. కరెక్ట్. ఎందుకంటే వరంగల్ని అభివృద్ధి చేయాలనే కాన్షియస్ తోని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ 2వ రాజధాని అంటే ఎయిర్పోర్టు అందులో భాగంగానే ప్రకటించారు. ఇక్కడ అభివృద్ధి కూడా అందులో భాగంగానే, ఇక్కడ టెక్స్టైల్ పార్క్ని అభివృద్ధి చేయడం కోసం కూడా అందులో భాగంగానే, అంటే ఉపాధి రంగాన్ని అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ నుంచి చూస్తూ ఉంది. కాబట్టి రాబోయే కాలంలో కుమరన్న చెప్పినట్టు రాబోయే కాలంలో ఉపాధి విషయంలో కావచ్చు, విద్యా విషయంలో కావచ్చు, అన్ని రంగాల్లో వరంగల్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది, అందులో ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం అనేది రైట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి నేను భావిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పాషా గారు గట్టిగా చెప్పండి. ఖమ్మం హైవేకి ఆనుకొని ఉన్న శ్రీ లక్ష్మీ నివాస్ డెవలపర్స్ ఏంటంటే, ఇక్కడ మనం 26 ఎకరాలు వెంచర్ చేయడం జరిగింది. లేఅవుట్ కూడా లేఅవుట్ పార్ట్స్. దీంట్లో మనం సెంటర్ డివైడర్తో ఇచ్చినాం, సెంటర్ లైటింగ్తో ఇచ్చినాం. ఈ రోడ్డు 80 ఫీట్ల రోడ్డు సీసీ రోడ్ ఇవ్వడం జరిగింది. ఈ రోడ్కి ఏంటంటే ముఖ్యంగా మనం ఏకశీల టెక్నో స్కూల్ కాడ నుంచి పెద్దపెండాల పోయే రింగ్ రోడ్కు కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది. మన సైటు అవతల బయటికి వెళ్ళంగానే 150 ఫీట్ల రోడ్ ఇవ్వడం జరిగింది. అయితే రేపటి రోజున ఏమవుతుందంటే, హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి వ్యక్తి, ఎవరైనా మనకు వర్ధన్పేట కానీ, తొర్రూరు కానీ, అన్నారం కానీ వీళ్ళు బయటికి వెళ్ళాలంటే రింగ్ రోడ్ నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చే వ్యక్తులు మన సైట్లో నుంచి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే మన సైటు రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న 150 ఫీట్ల రోడ్ నుంచి 80 ఫీట్ల రోడ్డు, అంటే మన సైట్లో ఉన్న 80 ఫీట్ల నుంచే ఎగ్జిట్ రోడ్. పెద్దపెండాలు హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళు ప్రతి ఒక్కరు రింగ్ రోడ్ నుంచి వచ్చి, రింగ్ రోడ్డు 80 ఫీట్ల నుంచి 150 ఫీట్ల నుంచి 80 ఫీట్ల రోడ్డుకు ఖమ్మం హైవేకి వెళ్ళి బయటికి ఎటోళ్ళు అటు పంచౌట్ అవుట్ జరుగుతుంది అన్నట్టు. అందుకే దీంట్లో ఏంటంటే ప్రత్యేకతలు బాగున్నాయి. కాబట్టి మళ్ళీ ఐనోల్ దేవస్థానం దగ్గర ఉన్నది, విద్యా సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు మా రవణ అశోక్ అన్న అన్నట్టు, మీరు అన్నట్టు బాగుంటుంది సైటు. 375 ప్లాట్లు, ఒక పెద్ద గ్రేటర్ కమ్యూనిటీ లాంటి వ్యవస్థ అంతా అన్ని ప్లాట్స్ ఉన్నాయి. కాబట్టి బాగుంటుంది. ఇలా మేము 15,000 చెప్తున్నాం కావచ్చు. వచ్చే సంవత్సరానికి అసలు ఈ ఏరియాలలో
నియర్ బై మాన్నూరు ఎయిర్పోర్ట్ ఉన్నది కాబట్టి ఇక్కడ భూమి కొనాలంటేనే భయపడేంత రేట్ అయితే ఏమో అంతేనా? అంత డెవలప్మెంట్ అవుతుంది. నాకు తెలిసి 100% అవుతుంది. మేము ఆ రోజులలో ధర్నీ లేఅవుట్ చేసినప్పుడు ఈ విధంగానే అనుకున్నాం. మేము కొనండి అంటే గీడినా అనుకున్నారు. అసొంటిది ఇవాళ 20,000 అమ్ముతున్నారు ధర్నీ లేఅవుట్లో. ఓకే, ఇవాళ మేము 15,000 చెప్తున్నాం అంటే దాంట్లో 20,000 ఇస్తున్నారు. చూడండి ఇది ఎంత అద్భుతం అవుతుందో, ఇంకెన్ని రేట్లు మారుతాయో. సూపర్ అండి, ఈడ పెడితే 100% సక్సెస్ అవుతారు. సూపర్ ఉంటుందండి. నమస్తే. అయితే ఇది మామునూరు ఎయిర్పోర్ట్ అనేది ఇప్పటిది కాదు, ఒక 70 సంవత్సరాల క్రితం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాదాపుగా. అప్పుడెప్పుడో రాజులు పెట్టిన కాలువలు అప్పుడు పెట్టినది. అది మనం మధ్యన వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ప్రభుత్వాలు మారడం జరిగింది. ఆ తర్వాత ఈ వరంగల్ ప్రజల ఆకాంక్ష మేరకి కొత్త గవర్నమెంటు, ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోడీ గవర్నమెంట్లో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చడం జరిగింది. అంటే ఇక్కడి వరంగల్ ప్రజల యొక్క చుట్టుపక్కల, అంటే ఈ నూతన జిల్లాల ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, ఇటువంటి జిల్లాలందరికీ ఇది ఒక మంచి గొప్ప ఆపర్చునిటీ. అందరూ కూడా హ్యాపీ న్యూస్ ఇది. కాబట్టి ఇటువంటి ఎయిర్పోర్ట్కి యుఎస్ నుంచి మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, తెలుగు వాళ్ళు కూడా ఆస్వాదించేటువంటి ఏరియా ఇది. కాబట్టి వీరు దానికి ఇంత దగ్గరగా చేస్తున్నందుకు వీరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనకు 70 సంవత్సరాల మన కళలను ఈ సాకారం చేసినట్టు ఈ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చేస్తూ, ఇంత దగ్గరలో ఇటువంటి సైట్ తయారు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి మన అశోక్ గన్న గారికి, రవి గారికి, అలాగే పాషా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీ బాబురావు. థ్యాంక్ యూ సార్.